షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఒక తల్లి జింక తన పిల్ల జింకతో చెప్తూ బయటకు వెళ్తూ చెప్పిందట, అమ్మా నువ్వు ఈ గుహల నుంచి బయటకు రావద్దు, బయట క్రూర జంతువులు ఉంటాయి, వాటి కంట పడితే నువ్వు ప్రమాదం వస్తుందని చెప్పి వెళ్ళినప్పుడు ఆ పిల్ల జింక తల్లి మాటకు విధేయత చూపక, తల్లి మాట మీద నమ్మకం ఉంచక బయటకు వెళ్ళింది. ఒక పులి కంట పడిందంట. ఆ పులి వచ్చి చూసి ఈ పొదల నుంచి వచ్చి చాలా లేతగా ఉంది, చాలా బాగుంది, ఇది నా పిల్లలకు ఆహారం అవుతుందని దాన్ని దాడి చేసి చంపేసి తన పిల్లలను గుహ నుంచి తీసుకురావడం వెళ్ళినప్పుడు అక్కడ ఒక నక్క కనపడిందట. ఆ నక్క నాకు కాపలా ఉంచి, నువ్వు దీన్ని చూస్తూ ఉండు, నా పిల్లలు తీసుకొని వస్తానంటే సరికల్లా వచ్చేసరికల్లా ఈలోపు నక్క చెవులు కొరికేసిందట ఆ యొక్క పిల్ల జింకవి. వచ్చి రాగానే పులి చాలా కోపంగా నక్క పైకి మాట్లాడినప్పుడు దానికి చెవులు లేవు అని వాదిస్తుందట నక్క. ఈలోపు తల్లి జింక వచ్చింది అక్కడికి. ఆ తల్లి జింకను అడిగిపోతే సరిపోతుందని తల్లి జింక అడిగినప్పుడు, అయ్యా నిజంగా దానికి చెవులు ఉంటే మీ కంట పడేది కాదు, కాబట్టి పరిశుద్ధులారా మనము చెవులుండి కూడా వినకుండా ఉంటుంటాము. ఈ దినమున మరి వాగ్దానము చూసుకుందాము. దినవృత్తాంత గ్రంథము 2వ అధ్యాయము 20 వచనం. మీ ఎలోహిమైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. మనము ఆయన యొక్క మాటను నమ్ముకుంటే మనము స్థిరపరచబడతామని పరలోకపు తండ్రి వాగ్దానం ఇస్తున్నాడు. కొన్ని మార్లు తల్లిదండ్రుల మాట వినక మనము దుష్టుని చేతుల్లో పడుతుంటుంటాము, దుష్ట సంబంధికుల చేతుల్లో పడుతుంటుంటాము. పెద్దల మాట గౌరవించక, సేవకుల మాటను గౌరవించక, సేవకుల మాటను నమ్ముకోక మనం ఈ లోకంలో పడిపోతుంటుంటాం. ఆ తల్లి జింక ఏ విధంగా మాట వెనక పిల్ల జింక ఆ విధంగా ప్రమాదంలో పడిపోయిందో మనం కొన్ని మార్లు ప్రమాదాలు పడుతుంటాము. అయితే ఇజ్రాయేలుకు పరమతండ్రి అదే వాగ్దానం ఇస్తున్నాడు. నజరేయుడైన యెహోవా కూడా మనకు అదే చెప్తున్నాడు, బిడ్డ మనం ఆయన మాట యందు నమ్మకం ఉంచాలి, మనం ఆయనకు మాటకు విధేయులమవ్వాలి, ఆయన నమ్ముకోవాలి. దుష్టుని యొక్క అగ్ని బాణముల నుంచి మనం విడిపించబడతాము. నమ్ముకొని మనము ఊరకుంటే, నిలిచి ఉంటే స్థిరపరచబడతాము. ఇజ్రాయేల్ అదే చేస్తున్నారు. ఈ దినమున భూమధ్యస్థలంలో ఉన్నవారు ఆయన నమ్ముకున్నారు, ఆయన నమ్మకం ఉంచారు, వారు ఆయనకు మాటకు లోబడుచున్నారు, ఆయన మాట వింటున్నారు. కాబట్టి ఆ విధంగా పరమ తండ్రి యెహోవా మెస్సీయ మరి మన ఎడల కూడా కృప చూపుతాడు. బిడ్డ మీ తల్లిదండ్రుల మాట, మీ పెద్దల మాట, మీ గురువుల మాట, మీ సేవకుల మాట మీరు నమ్ముకోనండి, ఆయన మాటను నమ్ముకోనండి. అప్పుడు మనము తప్పనిసరిగా మీరు దీవించబడతారు, దుష్టుని చేతుల్లో పడరు. అట్టి కృప పరమ తండ్రి మనకందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, మేము మీ మాటను నమ్ముకుంటే అయ్యా మేము స్థిరపరచబడతాము, బలపరచబడతాము. మీ మాట నమ్ముకుంటే మేము మీ యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటాము. నిరీక్షణ కలిగి మేము జీవిస్తే మీ యొక్క మహిమలో చేర్చబడతాము. అట్టి కృప మీ బిడ్డల మీద మాకు దయచేయమని నజరేయుడైన యెహోవా నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.